మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసినటువంటి లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే లేఖ బయటకు వచ్చిన తర్వాత కవిత అయితే ఇండియాలో లేదు, మరి లేఖను ఎవరు బయటకు పంపించారు ఏంటి అనే కోణంలో కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. దాంట్లో కంప్లీట్గా కేసీఆర్ యొక్క పాలన గురించి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, అపోజిషన్ పార్టీల విషయంలో బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ కవిత రాసినటువంటి లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక తాజాగా నిన్న ఆమె కుమారుడి యొక్క ఏదైతే తన డిగ్రీకి సంబంధించినటువంటి ఆ వేడుక ఫినిష్ చేసుకొని ఆవిడ నిన్న సాయంత్రం హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఆమె మీడియా ముఖంగా వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారుతున్నాయి. నేను మా నాన్నగారికి లేఖ రాయటం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. గతంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి అభిప్రాయాలు కానీ, లేకపోతే తెలంగాణ నేపథ్యంలో ఎలాంటి అభిప్రాయాలన్నా కానీ నేను మా నాన్నగారికి లేఖ రూపంలోనే తెలియజేస్తాను. మరి అప్పుడెప్పుడూ లీక్ కానటువంటి, బయటకు రానటువంటి లేఖలు ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయి, అసలు వీటిని ఎవరు బయటకు తీసుకొచ్చారు అనే కోణంలో కూడా ఆమె మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ మరోవైపు అసలు బీజేపీని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వెనకాల ఆంతర్యం ఏంటి అంటే కూడా ఆమె ప్రాపర్గా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మా నాన్నగారి హయాంలో నేను పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. మీరు అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఏదో మా నాన్నగారికి నేను లేఖ రాశాను కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు సంబరపడిపోయి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీలో ఎలాంటి విడిపోయే పరిస్థితులు అయితే ఎక్కడా కూడా లేవు. పార్టీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే నేను మా నాన్నకి లేఖ రాశాను తప్పితే పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయే అంశాలను ప్రస్తావిస్తూ నేను ఎక్కడా లేఖ రాయలేదు. కాబట్టి దయచేసి మీరు సంబరాలు, సంతోషపడడం అనేది కాస్త పక్కన పెడితే బాగుంటుంది అనే కోణంలో కూడా ఆవిడ చెప్పినటువంటి తీరు మనకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, రానున్న రోజుల్లో మా నాన్నగారి హయాంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే, ఒకవేళ కేసీఆర్ కాకుండా మరెవరైనా దాని నాయకత్వం తీసుకుంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వం తీసుకుంటే కవిత పనిచేయడానికి సిద్ధంగా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా నాన్నగారు దేవుడు, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తే బాగుంటుంది కానీ ఆయన చుట్టూ కాస్త దెయ్యాలు ఉన్నారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. చాలామంది డిప్లొమాటిక్ పర్సన్స్ ఉన్నారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. పార్టీలో ఉంటే పార్టీకి మోసం చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే ఈ మాటలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు అనే కోణంలో చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. అండ్ ఇవాళ రేపో అటు కేసీఆర్తో కవిత భేటీ కాబోతున్నారు, దీని మీద చర్చించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మరోవైపు తన అన్న కేటీఆర్తో కూడా తాను ముచ్చటించబోతున్నారు, హరీష్ రావుతో కూడా ముచ్చటించబోతున్నారు అనే అంశాలు కూడా జరగబోతున్నాయి అనేది కూడా వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చూసాము గత కొద్ది కాలంగా, అంటే వరంగల్ సభ తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఇవన్నీ అని చెప్పవచ్చు. ఎందుకంటే వరంగల్ సభలో సంబంధించినటువంటి అంశంలో భాగంగా అక్కడ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ కంప్లీట్గా కేసీఆర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలే ఉన్నాయి తప్పితే చాలా తక్కువ అటు కవితవి కానీ ఇటు హరీష్ రావు కానీ చాలా తక్కువ ఫ్లెక్సీలు ఉన్నట్టుగా దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. అంటే రానున్న రోజుల్లో హరీష్ రావు పార్టీని వీడబోతున్నారు, కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే అంశాలు కూడా బయటకు వచ్చాయి. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నేత కూడా చేసినటువంటి కామెంట్లు మరింత హాట్ టాపిక్గా మారాయి. అండ్ హరీష్ రావుని బీజేపీ వాళ్ళు మంతనాలు జరిపారని, హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనే అంశాలు కూడా బయటకు వచ్చాయి. వీటన్నిటి ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖ బయట రావడంతో ఈ అంశాలన్నిటికీ కూడా కాస్త ఆజ్యం పోసిందేమో అనే కోణంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ వీటి మీద క్లారిటీ అనేది ఇంకా కూడా రాలేదు. అంటే మొదటి నుంచి కూడా కవిత ఇండియా వస్తే దీని మీద క్లారిటీ వస్తుందన్నారు. సరే, ఎట్టకేలకు కవిత అయితే ఇండియా రావడం జరిగింది. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. నాన్నగారికి హయాంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే, వేరే వారి యొక్క చేతికి పగ్గాలు పోతే మాత్రం ఈమె పనిచేయడానికి ఇష్టంగా లేరా అనే కోణంలో కూడా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు నాన్న దేవుడు, బట్ నాన్న చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం దెయ్యాలు అన్నట్టుగా ఆవిడ మాట్లాడినటువంటి మాటల వెనకాల ఆంతర్యం
ఉద్దేశ్యం ఏంటి, అసలు ఎవరిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మరొకసారి ఆ దెయ్యాలు ఎవరు, ఏంటి, అసలు తండ్రి కూతుర్లు భేటీ అయితే ఎలా ఉండబోతుంది, అండ్ కేటీఆర్ ఒకవేళ కవితతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ నలుగురు కూర్చొని ఏమైనా మాట్లాడుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట మొదలైంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి చూద్దాం మరి దీని మీద క్లారిటీ రావాలంటే అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనిపైన ఏమైనా స్పందిస్తారా, లేకపోతే కేటీఆర్ ఏమైనా స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది.